హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు తోటకూర బిర్యానీ చేస్తున్నా. బిర్యానీ కోసం ముందుగా ఏదేది రెడీ చేసుకోవాలో చేసి పెట్టుకుందాం. తోటకూర 4 కట్టలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. ముందుగా అన్నీ శుభ్రంగా కడుక్కొని కట్ చేసి ఉంచుకున్నాను. బిర్యానీకి కావాల్సినవి మసాలాలు అన్నీ పెట్టుకున్నాను దగ్గర. బియ్యం 4 గ్లాసులు నానబెట్టి శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నా. నెయ్యి అయితే రుచికి బాగుంటుంది. జీడిపప్పులు వేసి గార్నిష్ కోసం వేయించుకొని పక్కన పెట్టుకున్నా. నూనెల్నే బిర్యానీ అన్నీ వేసాను మసాలాలు. అవి కొద్దిగా ఎర్రగా అయ్యాక పచ్చిమిర్చి ఒక 4-5 కట్ చేసి పెట్టుకున్నా. కరివేపాకు, ఉల్లిగడ్డలు అవి కొద్దిగా వేగాక కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకున్నాక కొద్దిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత టమాటాలను కూడా వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు దోరగా వేగనివ్వాలి. వేగాక అందులో పసుపు, ఒక చెంచాడు అల్లం వేసాక మనము కడిగి పక్కన పెట్టుకున్న తోటకూరని అందులో వేసి నూనెలో మంచిగా మగ్గితే పచ్చివాసన లేకుండా ఉంటుంది. అందులోనే కొద్దిగా దొడ్డుప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది నూనెలో. తోటకూరలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా మగ్గనివ్వాలి. చూసారా, నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి. దగ్గరగా అయిపోయింది తోటకూర. నూనె తేలుతుంది కదా. ఇప్పుడు మనము 2 స్పూన్ల ధనియా పొడి వేసుకున్నా. బియ్యం కడిగి ఉంచుకున్నాం కదా, అవి తోటకూరలో వేసి 4 గ్లాసుల బియ్యం పోస్తున్నా కదా, దానికి 6 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. కుక్కర్లో అయితే ఇంకొంచెం తక్కువ పడుతుంది వాటరు. కలబెట్టుకొని గిన్నెపై మూత ఉంచి ఆవిరి బయటికి పోకుండా ఒక బరువు పెట్టి ఉంచాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఎంత బాగా వచ్చిందో రైస్.
దాదాపుగా ఉడికిపోయిందండి. మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత సర్వ్ చేసుకొని తినడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. మనం దీనికి రైతా కానీ పప్పుతో కానీ ఉట్టిగా అయినా తినొచ్చు, ఏమి లేకుండా. అంత బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక కామెంట్ పెట్టండి. మీరు ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది. బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది తోటకూర. రుచి కూడా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. నమస్కారం.